టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. నేను ఇవాళ మీతో ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, ఒక సామాన్య భక్తుడు ఉంటాడు, మనలాగే అనమాట. సామాన్య భక్తుడు, విశేష భక్తుడు వేరు, సామాన్య భక్తుడు వేరు. సామాన్య భక్తుడు ఉంటాడనమాట. ఈ సామాన్య భక్తుడు భగవంతుణ్ణి రోజు ఆరాధిస్తూ ఉంటాడు, ఉపవాసాలు చేస్తూ ఉంటాడు, గోప్రార్థనలు చేస్తూ ఉంటాడు, నదీ స్నానాలు చేస్తూ ఉంటాడు. ఇలాగే మనలాగే తులసి, ధాత్రి, విష్ణుమూర్తితో కలిపి కళ్యాణాలు చేస్తూ ఉంటాడు, నదీ స్నానాలు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఉపవాసాలు చేస్తూ ఉంటాడు, అభిషేకాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూ చేస్తూ జీవితం గడుస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనే జీవితాన్ని అంతా కొనసాగిస్తూ చివరికి ఒకరోజు మరణిస్తాడు. మరణించగానే సరాసరి ఎక్కడికి వెళ్తాడు అనుకుంటున్నారు మీరు? సరాసరి అతను స్వర్గానికి కాకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఏ రోజు గుడిమెట్లు ఎక్కనటువంటి తన తోటి వారిని స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే చూస్తాడు. అక్కడ అదేంటి స్వామి, నేనేం పాపం చేశాను, నేను అభిషేకాలు చేశాను, పూజలు చేశాను, గోప్రదక్షిణలు చేశాను, గోమాతకు ఆహారం పెట్టాను, ఇన్ని పెట్టిన నన్నేమో నరకంలో ఉంచారు, ఏ పూజ ఏనాడు చేయనటువంటి వాడినేమో స్వర్గానికి తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పి దేవుడితో వాదులాడుతూ ఉంటాడనమాట. అప్పుడు నాయన, నీతో కాస్త కులాసాగా నెమ్మదిగా మాట్లాడాలి, కూర్చో సమాధానం చెప్తాను అని చెప్పి దేవుడు అక్కడ స్వామివారు ఆ సామాన్య భక్తుల్ని అక్కడ కూర్చోబెట్టుకొని నిదానంగా చెప్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు ఉపవాసాలు చేసావా? ఏంటి, నువ్వు పూజలు చేసావా? నువ్వు కేవలం నన్ను విగ్రహంలో మాత్రమే చూసావు, ఒక విగ్రహంలా మాత్రమే చూడగలిగావు, కానీ నిజమైనటువంటి భక్తుడి లక్షణాలు నీ దగ్గర లేవు నాయన అంటాడు. అదేంటి స్వామి, నేను అన్ని ఉపవాసాలు చేశాను, గోమాతకు ఆహారం పెట్టాను, అభిషేకాలు చేశాను, ఇన్ని చేశాను, నన్ను ఇలా అంటారా మీరు? నా పూజలకు అసలు గుర్తింపే లేకుండా పోయింది మీ దగ్గర అని చెప్పి ఇతను స్వామివారితో వాదులాడుతూ ఉంటాడు. అప్పుడు స్వామి చెప్తాడు, మొదటగా ఉపవాసాల గురించి చెప్తానురా. చాలా ఉపవాసాలు చేశావు, కానీ ఏ నోరుతో అయితే నిరాహారిగా ఉన్నావో అదే నోరుతో ఈర్ష, అసూయను పెట్టుకొని ఇతరులపైన అక్కసును వెళ్ళబోసుకుంటూ ఎప్పుడు వాడు భక్తుడు కాదు, వీడు భక్తుడు కాదు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు అని చెప్పి ఎవడి గురించో మాట్లాడుతూ ఏ నోరుతో అయితే నిరాహారంగా ఉన్నావో ఆ నోరుతోనే మళ్ళీ పాపం చేశావు. నువ్వు చేసినటువంటి ఉపవాసాల కన్నా నువ్వు చేసినటువంటి అనవసరమైనటువంటి మాటల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేటువంటి కర్మే ఎక్కువైంది, కాబట్టి దానికి అది ఈక్వల్గా నువ్వు చేసినటువంటి ఉపవాసం అక్కడే చెల్లిపోయింది, ఇక్కడ దాకా రాలేదు నాయన అని చెప్తాడు. స్వామి, మరైతే నేను గోమాత ప్రదక్షిణలు చేశాను, గోమాతకు ఆహారాన్ని పెట్టాను కదా స్వామి, అదెక్కడ పోయింది, అది కాదా పుణ్యము అని చెప్తాడు. నాయన, గోమాత ప్రదక్షిణ చేశావు, గోమాతకు ఆహారం పెట్టావు, నిజమే ఒప్పుకుంటాను, కానీ ఏం చేశావు? నీకు కావాల్సిన ఆహారాన్ని తీసుకెళ్ళి గోమాతకు పెట్టావు, కానీ గోమాత ఏం తింటుందో చూసి పెట్టలేదు. నువ్వు పెట్టిన కేజీల కొద్ది శనగలు తిని గోమాత చాలా ఇబ్బంది పడుతూ నానా రకాల అనారోగ్య పరిస్థితులకు దారి తీసింది. గోమాతకి పెట్టాల్సినటువంటి ఆహారం గోమాత ఏదైతే తింటుందో అది చూసి పెట్టాలి, కానీ నీకు పాప ప్రక్షాళన అవుతుందని, నీకేదో ఇబ్బంది లేకుండా పోతుందని గోమాతకి శనగలన్నీ తీసుకెళ్ళి పెట్టావు. గోమాత చాలా ఇబ్బంది పడింది. నువ్వు చేసినటువంటి గోప్రదక్షిణ అక్కడికక్కడే సరిపోయింది నాయన. గోమాతకి ఇక్కడ ముట్టుకుంటే పుణ్యము, అక్కడ ముట్టుకుంటే పుణ్యం అనుకుంటూ గోమాతను అదిలిస్తూ విదిలిస్తూ గోమాతను భయపెట్టిస్తూ గోమాత చుట్టూ ఎక్కడెక్కడో తగులుతూ గోమాతను చాలా ఇబ్బంది పెట్టావు. ఎదురుగా ఉండి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది కదా నాయన, ముట్టుకొని భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకని గోమాతకు చేసినటువంటి పూజలు కూడా అక్కడికక్కడే చెల్లుబాటు అయిపోయాయి అని చెప్తాడు. స్వామి, మరైతే మీకు అభిషేకాలు చేశాను కదా, అభిషేకాలు ఏమయ్యాయి అంటాడు. అభిషేకాల వాటి గురించి ఇంకా చెప్పనక్కర్లేదురా నాయన, ఎన్ని చేసావంటే అభిషేకాలు. నిజంగా నీకు ఆ రోజు విగ్రహంలో ఉన్నటువంటి గుళ్ళో నేను కనిపించేనే కానీ చంటిపాపను ఎత్తుకొని బోరున ఏడుస్తూ పాలకై పరితపిస్తున్నటువంటి నేను గుడి ఎదురుగానే కూర్చున్నాను కదరా, నీకెందుకు కనిపించలేదు? మానవతా హృదయం నీ మనసులో లేకుండే, నీ చక్షువులు మూసుకుపోయాయి, నీ కళ్ళు కనిపించకుండా అయిపోయాయి, అందుకోసమని కనిపించలేదురా నాయన. నేను చంటి పాపగా నీ గుడి ఎదురుగానే కూర్చొని ఏడుస్తున్నాను. నీ పాలల్లో నుంచి, నువ్వు తెచ్చిన లీటర్ల కొద్ది పాలలో నుంచి కాసిన్ని పాలిస్తే కాసిన్ని పాలు నాకు ఇచ్చినట్టయితే నా ఆకలి తీరేది. కానీ ఆ పాల కోసం తప్పిస్తూ ఎంత ఇబ్బంది పడ్డానో. ప్రతి మనిషిలో ఉన్నది నేనే కదరా. ఆ తప్పిస్తున్నటువంటి పాపకి కాసిన్ని పాలు పోసుంటే నీ అభిషేకానికి విలువ దక్కేది. అన్నన్ని పాలు పోసి అభిషేకించమని చెప్పలేదు నాయన. నేను కాసిన్ని పాలతో అభిషేకిస్తే సరిపోయేదానికి లీటర్ల కొద్ది పాలు తాగడానికి లేకుండా దూడ దగ్గర ఉండనివ్వరు. మీరు తల్లి దగ్గర నుంచి దూడకి పాలు మిగిల్చకుండా పితుక్కొని తీసుకొచ్చి వాటిని ఇలా వృధా చేస్తున్నారు. అది పాపం కాకపోతే ఏంటి నాయన అంటాడు. స్వామి, మరైతే నేను నదీ స్నానం చేశాను, 365 ఒత్తులు వెలిగించాను, నాది అవన్నీ ఎక్కడ పోయాయి స్వామి? నేను అవన్నీ మంచి పనులే కదా చేశాను అంటాడు. అక్కడికే వస్తున్నాను నాయన, విను అని చెప్పి మళ్ళీ మొదలెడతాడు. నదీ స్నానం అన్నావా? నదీ స్నానం అంటే ఎలా చేయాలరా? ఇంటి దగ్గర స్నానం చేసుకొని చక్కగా పవిత్రమైనటువంటి నదికి దండం పెట్టుకొని నదిలోకి దిగుతున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి భావనతో నదిలోకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ 3 మునకలు వేస్తూ భగవంతుణ్ణి ఆరాధించాలి. నువ్వేం చేసావు నాయనా?
అపవిత్రంగా వచ్చి నదిలో మునిగి నదిలో మలమూత్ర విసర్జనలే కాకుండా అక్కడ చక్కగా సబ్బుతో షాంపూతో అన్నిటితో అక్కడే శుభ్రం చేసుకొని బయటికి వచ్చి నేను నది స్నానం చేశానన్నా. నదిని అపవిత్రం చేసేసావు కదరా, నదికి విలువ లేకుండా చేసావు, అది పుణ్యం అంటామా చెప్పు అన్నాడు. స్వామి మరైతే నేను 365 ఒత్తులు వెలిగించాను కదా, వెలిగించావు, నువ్వు వెలిగించిన ఒత్తులతో తులసి మొక్క నిద్రించిందిరా నాయన. దూరంలో ఎక్కడో 365 ఒత్తులు తులసి మొక్కకి చాలా దూరంలో పెట్టి పూజించాల్సింది పోయి ధాత్రి కళ్యాణం, తులసి కళ్యాణం అనే పేరుతో పెద్ద పెద్ద ఉసిరి కొమ్మలను విరుసుకొచ్చి ప్రకృతినే విధ్వంసం చేశావు. తులసిధాత్రి కళ్యాణం పేరుతో పెద్ద బిజినెస్నే మొదలుపెట్టారు సమాజం, అందులో నువ్వు కూడా భాగమైపోయావు కాబట్టి నీకు శిక్ష తప్పదురా నాయన అని చెప్పి చెప్తాడనమాట. నేను అక్కడే పుణ్యం చేసావు, అక్కడే పాపం చేసావు, దానికి అది చెల్లుబాటు అయిపోయింది, ఇంకా నీ ఖాతాలో మిగిలిన పుణ్యమేమీ లేదు కాబట్టి నీ ఖాతాలో పుణ్యమేమీ లేదు, అందుకని నరకానికి వచ్చావు అని చెప్పి చెప్తాడు. లోకంలో ఉన్న ప్రతి వారు నేను పాపిని ఒప్పుకున్నట్టే కదరా, ఇన్ని చేయటానికి తాపత్రయపడే బదులు నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపిని కాదు అని చెప్పి భగవంతుని స్మరించుకుంటూ తోచినంత సాయం ఇతర జీవులకి, అది సాటి మనుషులకే కావచ్చు, ఇతర జీవులకే కావచ్చు, చెట్లకే కావచ్చు, ఏదైనా కానీ తోటి జీవిలాగా చూస్తూ సహానుభూతితో, తోటి జీవిని ప్రేమగా చూస్తూ సహానుభూతితో వ్యవహరిస్తే అంతటా నేనే ఉన్నాను కదా నాయన, అది గమనించకుండా నన్ను ఎక్కడెక్కడో వెతుక్కుంటూ విగ్రహంలో చూస్తూ ఇక్కడ అక్కడ అని చెప్పి పరిగెత్తి చివరికి పుణ్యం కన్నా ఎక్కువగా పాపమే మూటగట్టుకొని వచ్చావు. నువ్వు ఆ రోజు 365 ఒత్తులు వెలిగించి నన్ను దర్శనం నా దర్శనానికే లైన్లో నిలబడుతూ అక్కడ కాస్త నూనె విదిలించి వెళ్ళావా, ఆ నూనెలో నడుస్తూ నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ముదుసలవ్వ కింద పడిపోయింది, ఆ పాపం ఎవరి ఖాతాలో రాయమంటావు అని చెప్పి అడుగుతాడనమాట స్వామి. ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము భగవంతుని పేరుతో భక్తుని పేరుతో ఏవేవో చేయాలని తాపత్రయం అయితే పడుతున్నాం, కానీ ఆ తాపత్రయంలో ఎంతవరకు మానవత్వం దాగి ఉంది, ఎంతవరకు సరైనటువంటి దిశలో చేస్తున్నాము, మన భక్తి భావన నిజంగా సరైనటువంటి రీతిలో పోతుందా లేదనంటే కేవలం భగవంతుని విగ్రహంలో మాత్రమే చూస్తున్నామా, పూజ చేస్తున్న కొద్దీ మనకు మానసిక పరివర్తన జరుగుతుందా లేదా, పూజలు జరుగుతున్న కొద్దీ భగవంతుని ఆరాధిస్తున్న కొద్దీ మన లోపల కొంత మేరకైనా మంచితనం అనేది ఉద్భవిస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలండి. మనలో మార్పు రానంతకాలం మనం ఎన్ని పూజలు చేసినా ఆ పూజలకి ఫలితం ఉండదు. ఈ కథ నేనే రాశానండి. పూజకి తగినటువంటి ప్రతిఫలం రావాలంటే మన జీవన విధానంలో, మన మాట విధానంలో, మనం ఇతరులతో ప్రవర్తించేటువంటి విధానంలో ఖచ్చితంగా ఒక సుకుమారమైనటువంటి భావజాలం ఉండాలి అని చెప్పి నేను ఆశిస్తాను. ఇతరుల విషయంలో కానీ ఒక మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి నా అభిప్రాయం. ఇది ఇవాల్టి కథ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.